Question. ప్రాకృత మరియు తమిళ పురాణాలను కలిగి ఉన్న నాణేలను ఎవరు జారీ చేశారు? Option A. సిముక, Option B. శాతకర్ణి ఐ, Option C. గౌతమీపుత్ర శాతకర్ణి, Option D. యజ్ఞశ్రీ శాతకర్ణి. The correct answer is యజ్ఞశ్రీ శాతకర్ణి. explanation. తమిళ ప్రాంతాలతో వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి యజ్ఞశ్రీ శాతకర్ణి ప్రాకృత మరియు తమిళ భాషలలో ద్వంద్వ భాషా పురాణాలతో నాణేలను జారీ చేశాడు. Question. సముద్ర వాణిజ్యాన్ని పునరుద్ధరించిన ఘనత ఏ శాతవాహన పాలకుడికి దక్కుతుంది? Option A. సిముక, Option B. పులోమావి II, Option C. యజ్ఞశ్రీ శాతకర్ణి, Option D. కృష్ణ. The correct answer is యజ్ఞశ్రీ శాతకర్ణి. explanation. యజ్ఞశ్రీ శాతకర్ణి ఓడరేవులను పునరుద్ధరించి, రోమన్లతో వాణిజ్యాన్ని ప్రోత్సహించాడు. ఇది సముద్ర వాణిజ్యం పునరుద్ధరణకు నిదర్శనం. Question. దక్కన్లో ఏ లోహంతో విస్తృతంగా నాణేలను జారీ చేసిన మొదటివారు శాతవాహనులు? Option A. బంగారం, Option B. సీసం, Option C. వెండి, Option D. రాగి. The correct answer is సీసం. explanation. శాతవాహనులు రాగి, వెండితో పాటు సీసం నాణేలను విస్తృతంగా ఉపయోగించడం వల్ల ప్రత్యేకమైనవారు. Question. ననేఘాట్ శాసనం ద్వారా రికార్డ్ చేసిన యజ్ఞాలు చేసిన శాతవాహన రాజు ఎవరు? Option A. సిముక, Option B. శాతకర్ణి ఐ, Option C. గౌతమీపుత్ర శాతకర్ణి, Option D. కృష్ణ. The correct answer is శాతకర్ణి ఐ. explanation. ననేఘాట్ శాసనం శాతకర్ణి ఐ మరియు అతని రాణి నాగానిక వేద యజ్ఞాలు చేసినట్లు నమోదు చేసింది. Question. శకులు, యవనులు మరియు పహ్లవులను నాశనం చేసిన వ్యక్తిగా ఏ శాతవాహన రాజు కీర్తించబడ్డాడు? Option A. సిముక, Option B. శాతకర్ణి II, Option C. గౌతమీపుత్ర శాతకర్ణి, Option D. పులోమావి II. The correct answer is గౌతమీపుత్ర శాతకర్ణి. explanation. గౌతమీపుత్ర శాతకర్ణి శకులు, యవనులు మరియు పహ్లవులను నాశనం చేసిన వ్యక్తి అని అతని తల్లి గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనంలో వర్ణించారు. Question. శాతవాహనుల ఏ రాణి స్వతంత్రంగా శాసనాలు జారీ చేసింది? Option A. నాగానిక, Option B. గౌతమి బాలశ్రీ, Option C. వశిష్ఠిదేవి, Option D. పులోమావి దేవి. The correct answer is గౌతమి బాలశ్రీ. explanation. గౌతమీపుత్ర శాతకర్ణి తల్లి గౌతమి బాలశ్రీ తన కుమారుడిని ప్రశంసిస్తూ నాసిక్ శాసనాలు జారీ చేసింది. Question. శాతవాహన శాసనాలు ఎక్కువగా ఏ భాషలో వ్రాయబడ్డాయి? Option A. సంస్కృతం, Option B. పాలి, Option C. ప్రాకృతం, Option D. తమిళం. The correct answer is ప్రాకృతం. explanation. శాతవాహన శాసనాలు ప్రధానంగా బ్రాహ్మీ లిపిని ఉపయోగించి ప్రాకృత భాషలో ఉన్నాయి. Question. శాతవాహనులు ఆదరించిన ప్రధాన మతం ఏది? Option A. వైష్ణవిజం, Option B. శైవిజం, Option C. బౌద్ధమతం, Option D. జైనమతం. The correct answer is బౌద్ధమతం. explanation. శాతవాహనులు హిందువులైనప్పటికీ, వారు బౌద్ధమతాన్ని బలంగా ఆదరించారు, ముఖ్యంగా అమరావతి మరియు నాసిక్లో. Question. శాతవాహనుల పాలనలో ఏ ముఖ్యమైన బౌద్ధ ప్రదేశం అభివృద్ధి చెందింది? Option A. నలంద, Option B. అమరావతి, Option C. కాంచీపురం, Option D. సాంచి. The correct answer is
అమరావతి. Explanation. అమరావతి స్థూపం శాతవాహన పాలనలో విస్తరించబడింది మరియు గొప్పగా అలంకరించబడింది. Question. శాతవాహనులలో చివరి ప్రముఖ పాలకుడు ఎవరు? Option A. శాతకర్ణి 2. Option B. పులోమావి 2. Option C. యజ్ఞశ్రీ శాతకర్ణి. Option D. కృష్ణ. The correct answer is యజ్ఞశ్రీ శాతకర్ణి. explanation. యజ్ఞశ్రీ శాతకర్ణి చివరి బలమైన పాలకుడు. అతని తరువాత రాజవంశం క్షీణించింది. Question. శాతవాహనుల పతనం తరువాత ఆంధ్రలో వారి స్థానంలో ఏ రాజవంశం వచ్చింది? Option A. ఇక్ష్వాకులు. Option B. పల్లవులు. Option C. చాళుక్యులు. Option D. చోళులు. The correct answer is ఇక్ష్వాకులు. explanation. శాతవాహనుల పతనం తరువాత ఆంధ్రలో ఇక్ష్వాకులు అధికారంలోకి వచ్చారు. Question. భూములను మంజూరు చేయడానికి శాతవాహనులు ఏ ప్రత్యేక పరిపాలనా యూనిట్ను ఉపయోగించారు? Option A. అగ్రహారం. Option B. విహార గ్రాంట్లు. Option C. గామిక వ్యవస్థ. Option D. ఆహారాలు. The correct answer is ఆహారాలు. explanation. భూమిని ఆహారాలు అనే యూనిట్లుగా విభజించారు. వీటిని స్థానిక అధికారులు నిర్వహించేవారు. Question. శాతవాహనులను ఆంధ్ర అని ఏ విదేశీ భూగోళ శాస్త్రవేత్త పేర్కొన్నాడు? Option A. మెగస్తనీస్. Option B. టాలెమీ. Option C. హెరోడోటస్. Option D. ప్లేటో. The correct answer is టాలెమీ. explanation. గ్రీకు భూగోళ శాస్త్రవేత్త టాలెమీ శాతవాహనులను ఆంధ్ర అని పేర్కొన్నాడు. Question. శాతవాహనులకు ఏ విదేశీ సామ్రాజ్యంతో వాణిజ్య సంబంధాలు ఉండేవి? Option A. రోమన్ సామ్రాజ్యం. Option B. చైనీస్ సామ్రాజ్యం. Option C. పర్షియన్ సామ్రాజ్యం. Option D. బైజాంటైన్ సామ్రాజ్యం. The correct answer is రోమన్ సామ్రాజ్యం. explanation. శాతవాహన భూభాగంలో కనుగొనబడిన రోమన్ నాణేలు రోమ్తో చురుకైన వాణిజ్యాన్ని రుజువు చేస్తున్నాయి. Question. శాతవాహనులు ఏ వారసత్వ పద్ధతిని అనుసరించారు? Option A. పెద్ద కుమారుడికి పట్టాభిషేకం. Option B. మాతృస్వామ్య వారసత్వం. Option C. ఎన్నిక రాచరికం. Option D. పితృస్వామ్య వారసత్వం. The correct answer is మాతృస్వామ్య వారసత్వం. explanation. శాతవాహన రాజులు శాసనాలలో వారి తల్లి పేరును ఉపయోగించారు. ఇది మాతృస్వామ్య ప్రాముఖ్యతను చూపుతుంది. Question. శాతవాహనులు గుహ దేవాలయాలను ఎక్కువగా దేనికోసం నిర్మించారు? Option A. శైవిజం. Option B. బౌద్ధమతం. Option C. వైష్ణవిజం. Option D. జైనమతం. The correct answer is బౌద్ధమతం. explanation. శాతవాహనులు నాసిక్, కార్లే మరియు కన్హేరిలో బౌద్ధ గుహలను నిర్మించారు. Question. శకులను ఓడించి పశ్చిమ భారతదేశానికి అధికారాన్ని విస్తరించిన శాతవాహనులలో ఎవరు? Option A. పులోమావి 2. Option B. కృష్ణ. Option C. గౌతమీపుత్ర శాతకర్ణి. Option D. శాతకర్ణి 2. The correct answer is గౌతమీపుత్ర శాతకర్ణి. explanation. గౌతమీపుత్ర శాతకర్ణి శకపాలకుడు నహపానుడిని ఓడించి పశ్చిమ భారతదేశాన్ని తిరిగి పొందాడు. Question. శాతవాహన నాణేల శాసనాలలో ప్రధానంగా ఏ లిపి ఉపయోగించబడింది? Option A. బ్రాహ్మీ. Option B. ఖరోష్ఠి. Option C. తమిళ బ్రాహ్మీ. Option D. దేవనాగరి. The correct answer is బ్రాహ్మీ.
Explanation. శాతవాహన నాణేలు మరియు శాసనాలలో బ్రాహ్మీ లిపి ఉపయోగించబడింది. Question. విదేశీ వాణిజ్యం కోసం శాతవాహనుల ప్రధాన ఓడరేవు ఏది? Option A. తామ్రలిప్తి. Option B. కళ్యాణి. Option C. కొత్తూరు. Option D. ముంబై సమీపంలోని కళ్యాణి. The correct answer is ముంబై సమీపంలోని కళ్యాణి. explanation. ముంబై సమీపంలోని కళ్యాణ్ శాతవాహన పాలనలో రోమన్ వాణిజ్యానికి కీలకమైన ఓడరేవు. Question. శాతవాహనుల రాజధానిని ప్రతిష్ఠానానికి మార్చిన పాలకుడు ఎవరు? Option A. కృష్ణ. Option B. సిముక. Option C. శాతకర్ణి. Option D. గౌతమీపుత్ర శాతకర్ణి. The correct answer is గౌతమీపుత్ర శాతకర్ణి. explanation. గౌతమీపుత్ర శాతకర్ణి ప్రతిష్ఠానాన్ని పైఠాన్ తన రాజధానిగా చేసుకున్నాడు. Question. శాతవాహన రాజ్యం ప్రాచీన గ్రంథాలలో ఏ ఇతర పేరుతో పిలువబడేది? Option A. ఆంధ్ర. Option B. కళింగ. Option C. కోసల. Option D. విదర్భ. The correct answer is ఆంధ్ర. explanation. శాతవాహనులను పురాణాలు మరియు శాసనాలలో తరచుగా ఆంధ్రులు అని పిలుస్తారు. Question. శాతవాహన పాలన ఏ రెండు కాలాల మధ్య వారధిగా పరిగణించబడుతుంది? Option A. రాతి యుగం మరియు ఇనుప యుగం. Option B. మౌర్య మరియు గుప్త సామ్రాజ్యాలు. Option C. పాల మరియు చోళ రాజవంశాలు. Option D. వేద మరియు మొఘల్ కాలాలు. The correct answer is మౌర్య మరియు గుప్త సామ్రాజ్యాలు. explanation. శాతవాహన రాజవంశం మౌర్యుల పతనం మరియు గుప్తుల పెరుగుదల మధ్య అంతరాన్ని పూడ్చింది. Question. దక్కన్లో శాతవాహనుల అధికారాన్ని చివరికి ఏ రాజవంశం అంతం చేసింది? Option A. చోళులు. Option B. పల్లవులు. Option C. ఇక్ష్వాకులు. Option D. పశ్చిమ క్షత్రపులు. The correct answer is ఇక్ష్వాకులు. explanation. శాతవాహనుల పతనం తరువాత ఆంధ్రలో ఇక్ష్వాకులు వారి స్థానంలో వచ్చారు. Question. శాతవాహన నాణేలపై తరచుగా ఏ చిహ్నం ఉండేది? Option A. సింహం రాజధాని. Option B. ఉజ్జయిని చిహ్నం. Option C. శంఖం. Option D. స్వస్తిక. The correct answer is ఉజ్జయిని చిహ్నం. explanation. ఉజ్జయిని చిహ్నం చుక్కలతో కూడిన క్రాస్డ్ లైన్స్ శాతవాహన నాణేలపై సాధారణంగా కనిపించే లక్షణం. Question. శాతవాహన రాజులలో ఎవరు ఎక్కువ కాలం పరిపాలించారని నమ్ముతారు? Option A. గౌతమీపుత్ర శాతకర్ణి. Option B. యజ్ఞశ్రీ శాతకర్ణి. Option C. శాతకర్ణి. Option D. పులోమావి II. The correct answer is యజ్ఞశ్రీ శాతకర్ణి. explanation. యజ్ఞశ్రీ శాతకర్ణి దాదాపు 29 సంవత్సరాలు పరిపాలించాడు. ఇది శాతవాహన చరిత్రలో అత్యంత ఎక్కువ కాలం పాలించిన వారిలో ఒకరు.